తగ్గిపోతే విపరీతంగా ప్రజలకు లాభం వస్తూ ఉంది, ధరలు తగ్గిపోతాయన్నాయని చెప్పేసి మీరు బాకా ఊది డంకా కొట్టి ఆఖరికి ఆ రోజున ఒక 100 కోట్లు 150 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబ్బులను అయిపోగొట్టారు. ఒక 18% తగ్గిపోతే 28 నుంచి ఎక్కడ ప్రజలు బాగుపడతారని, ఎక్కడ ప్రజల దగ్గర 4 డబ్బులు మిగులుతాయి అని జిఎస్టీలోంచి 10% మినహాయింపు వస్తే మీ బాబు గారి ట్యాక్స్ వలన ఇంకొక 10%. నిజంగా మీకు నిర్ణయం చేసేటప్పుడు ఏమాత్రం సోయి ఉండదా? ఏమాత్రం ప్రజల పట్ల బాధ్యత ఉండాలన్న ఆలోచన మీకు ఉండదా? ఎంతసేపు ఆఖరికి ఏమాత్రం కూడా జనం గురించి పట్టించుకోకుండా నిస్సిగ్గుగా 10% మీద రాబోయే కాలంలో వెహికల్స్ పైన ట్యాక్స్ వసూలు చేస్తారట. ఈ ట్యాక్స్ వసూలు చేసి ఒక 200 కోట్లు సంపాదిస్తారట. ఈయన యోగా డేలు లేకుంటే ఆ జిఎస్టీ మీటింగులు ఆపేస్తే 500 కోట్లు మిగులుతాయి. దోచుకోవడం కోసమే మీ ఆలోచన ఉంటుంది. అసలు మీరు సంపాదించాల్సింది, సంపద సృష్టించాల్సింది పారిశ్రామికవేత్తల నుండి. వాళ్ళ దగ్గర నుండి మాత్రం మీరు 99 పైసలకి భూములు ఇచ్చేస్తారు, ఉచితంగా భూములు ఇచ్చేస్తారు, ఇంకా రాండి రాండి అని పిలుస్తారు. దాంట్లో ఏ మతలబు ఉందో, దాంట్లో మీకు ఏ లాభం ఉందో భవిష్యత్తులో అందరికి కూడా స్పష్టమవుతుంది. ఈరోజు అనుమానాలు మాత్రమే ఉన్నాయి. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా మీరు భూముల్ని 99 పైసలకి ఇచ్చే గొప్ప మనసున్న ప్రైవేట్ ప్రతినిధులు మీరంతా. ఆఖరికి మీరు ప్రైవేటు వాళ్ళ ప్రతినిధిగానే ఈ రాష్ట్రంలో ప్రజల జీవాన్ని పీల్చుకుంటూ ఉంటే వాళ్లకు మద్దతు ఇచ్చేవాడుగానే మీరున్నారని చెప్పడానికి ఏమాత్రం కూడా ఒక అడుగు వెనక వేయడం లేదు. కనుక ఇప్పుడు మీ ట్యాక్స్ వస్తూ ఉంది. ఈ రోజున మాకు ఎవరన్నా ఒక 2 వీలర్ కొన్నా, ఒక బండి కొన్నా మధ్యతరగతి వాడు 10% మీకు కట్టాలి. కనుక చంద్రబాబు నాయుడు గారు మీ గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అసలుకి ఇంత ఏమాత్రం సోయి లేకుండా ఏ విధంగా ఇతను మాట్లాడతాడు అని. అయ్యా, మీరు ఒక్క కొత్త పథకం పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలనే తగ్గించడం, మార్చడం తప్ప మీరు చేసింది ఏందీ లేదు. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు అయితే ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేశారు. రైతులకు దిక్కు లేదు. ఎంతమంది ఆడపిల్లకి అంతమందికి డబ్బులు ఇస్తాను, దానికి ధ్యాసే లేదు. రైతులకు ధరల స్థిరీకరణ లేదు, విత్తనం లేదు. యూరియా కోసం కూడా బ్లాక్లో కొనుక్కునే పరిస్థితి, యూరియా కోసం మైళ్ళకు దిక్కులు పెట్టుకునే పరిస్థితి. ఇప్పుడు మీరు పన్నులు వేయడమే. చంద్రబాబు నాయుడు గారు మీ కరెంటు రెగ్యులేటరీ వాళ్ళే చెప్పారు, మీరు దుర్మార్గంగా డబ్బులు వసూలు చేశారు, అన్యాయంగా ప్రజలను దోచుకున్నారు, ఎన్నికి కట్టండి అని. దాదాపు మీ నాయకత్వంలో 19,000 కోట్ల రూపాయల పైగా కరెంటు బిల్లుల్ని జనం పైన వేసిన మాట వాస్తవం కాదా? వెనక్కి కట్టమంటే మేము దాని మీద ఏదో అప్పులు ట్రప్పులో బ్యాకప్లో చేస్తారట వీళ్ళు. మన దగ్గర అయితే ముక్కు పిండి వసూలు చేసే ఈ చంద్రబాబు నాయుడు వెనక్కి కట్టాల్సిన మాత్రం ఏమాత్రం మాట్లాడకుండా ఆకాశం లేదు చూసే పరిస్థితిని కబడ్దారని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా నాకు బాగా గుర్తుంది, చెత్త పైన పన్నేస్తే చెత్త ప్రభుత్వం ఇది, చెత్త నాయకులు అని చెత్త మాటలు మాట్లాడిన ఈనాటి చెత్త ప్రభుత్వమా? మీతో మాట చెప్పాలనుకుంటా ఉన్నా, మీరు చేయబోయేది ఏంది?